హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే టీత్లో మనకి ఎక్కువగా పంటలో క్యావిటీస్ రావడము, లేదంటే బ్లీడింగ్ అవ్వడము, లేదంటే చిగుళ్ళు నొప్పిగా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళన్నిటికీ కూడా మనకి ఏంటంటే నార్మల్గా అది ఎప్పుడే కానీ మనం ఫుడ్ పార్టికల్స్ని సరిగ్గా క్లీన్ చేసుకున్నప్పుడు అది మనకి టీత్లో బాగా స్టక్ అయిపోయి గమ్స్ ప్రాబ్లమ్, ఇంకా టీత్ ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ టీత్ ప్రాబ్లమ్స్ని మనం నార్మల్గా ఇంట్లోనే న్యాచురల్ రెమెడీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం మనం ఇక్కడ లవంగాలు తీసుకున్నాం కదా. ఈ లవంగాల్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. లవంగాలతో పాటుగా మనం ఇక్కడ వెల్లుల్లిపాయలని కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని మనము ఒక బౌల్లో కానీ మ్యాషర్లో కానీ యాడ్ చేసుకొని కచ్చాపక్కాగా మనము మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా వేడవనివ్వాలి. బాగా బాయిల్ అవ్వనిస్తే మనకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు మనకి బాగా బాయిల్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ కూడా. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం మనకి వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగానే మనము మ్యాష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇంకా లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నీళ్ళలోకి బాగా వస్తాయి అన్నమాట. సో మనకి ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. బాగా బాయిల్ అవ్వనప్పుడే మనకి దాని రిజల్ట్ అనేది బాగుంటుంది. వెల్లుల్లిపాయలో కూడా మనకి చాలా బాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని అది మనకి పంటి నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా మనకి చిగుళ్ళలో రక్తం ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిస్తుంది. సో నీళ్ళని మనము స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ నీళ్ళని నోట్లో యాడ్ చేసుకుని కొంచెం సేపు మనము గాగుల్ చేసుకుంటే మనకి టీత్ పెయిన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా క్యావిటీస్ తగ్గించుకోవచ్చు. చిగుళ్ళలో రక్తం కారడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. ఓరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మనకి బ్యాక్టీరియా కానీ ఏదన్నా ఉన్నా కానీ అదంతా కూడా మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది. మనకి పంటి మధ్యలో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఎక్కువగా స్టక్ అయినా కానీ మనకి ఎక్కువగా ఈ బ్యాడ్ ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ కానీ, లేదంటే మనకి చిగుళ్ళలో రక్తం రావడం కానీ, మనకి టీత్ లూజన్ అయిపోయి మనకు అవి నొప్పి చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా బాగా ఈ పంటి నొప్పిని తగ్గించడానికి గాను, అండ్ అంతేకాకుండా క్యావిటీస్ రాకుండా కాపాడడానికి, క్యావిటీస్ వచ్చినా కానీ ఆ పెయిన్ అనేది తగ్గించడానికి, క్యావిటీస్ని తగ్గించడానికి, బ్లీడింగ్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ గాగ్లింగ్ అనేది మనకంటే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి, నైట్ కూడా ఒకసారి మనం బ్రష్ చేసుకున్న తర్వాత రోజుకి 2 సార్లు ఇలా కనుక మీరు ఈ నీటితో కొంచెం గాగుల్ చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా తగ్గుతాయి. మనకి పంటి నొప్పి గురించి ఒక మంచి రెమెడీ ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి పంటి నొప్పి ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ క్యావిటీస్ వల్ల పంటి నొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకి చిగుళ్ళలోంచి రక్తం కారటము, చిగుళ్ళు నిప్పేయడం ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి కదా. సో పళ్ళు మనకి పుచ్చిపోయినప్పుడు మనకి పంటి నొప్పి ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఆ పుచ్చి పళ్ళని తగ్గించుకోవడానికి, బ్యాక్టీరియాని మనకి తగ్గించుకోవడానికి, అండ్ అంతేకాకుండా మనకి పంటి నొప్పిని కూడా తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక మంచి రెమెడీ చూద్దాం. దీనికోసం మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకుది మనము ఒక 5 నుంచి 6 పీసెస్ ఇవి ఆకులు ఉంటాయి కదా, కరివేపాకు ఆకులు ఇవి తీసేసుకోవాలి. మనకి కరివేపాకు ఏంటి అంటే మన టీత్ పెయిన్ని, ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏంటంటే ఆ నొప్పిని తగ్గించడానికి, అండ్ ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ కూడా మనకి. దానివల్ల ఏంటి అంటే ఆ పుచ్చిపన్ను అనేది తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే క్యావిటీని మనకి తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చిగుర్లలోంచి రక్తం కారడం కూడా తగ్గిపోతుంది. అండ్ బ్యాడ్ బ్రీత్, మనకి చెడు దుర్వాసన వస్తూ ఉంటుంది కదా నోట్లోంచి, ఆ బ్యాక్టీరియా వల్లేనమాట. అంటే మనం సరిగ్గా టీత్ క్లీన్ చేసుకోకపోయినా కానీ, టంగ్ క్లీన్ చేసుకోకపోయినా కానీ మనకి, అండ్ మనం తినే ఫుడ్ని బట్టి కూడా మనకి బ్యాడ్ బ్రీత్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ బ్యాడ్ బ్రీత్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది కరివేపాకు. వీలైనంత వరకు మనము ఒక్కొక్కసారి ఎప్పుడైనా కరివేపాకు నోట్లో నమిలి తినేసినా కానీ, లేదంటే మనం కూరలలో కరివేపాకును తీసేస్తూ ఉంటాము, అన్ని రెసిపీస్లో తీసేస్తూ ఉంటాము. వాటిని తీసుకోవడం ద్వారా ఏంటి అంటే నోట్లో మనకి బ్యాడ్ బ్రీత్ అనేది ఉండదు. అంతేకాకుండా మనకి హెయిర్ కూడా చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. కరివేపాకు మనకి చాలా మంచి ఐరన్ ఉంటుంది, కరివేపాకులో ఐరన్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది. సో ఇది మనకి మంచి హెల్తీ లీవ్స్ అనమాట. ఎప్పుడే కానీ మనకి, అందుకే వంటలలో ప్రతి ఒక్క వంటలో మనం కరివేపాకుని యాడ్ చేసేది అందుకే. డైజెషన్ కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మెయిన్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఈ పంటి నొప్పి గురించి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. క్యావిటీస్ని తగ్గించడానికి గాను, అండ్ చిగుళ్ళ నొప్పిని తగ్గించి క్యావిటీస్ని పోగొట్టి, అండ్ బ్యాడ్ బ్రీత్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లవంగా తీసుకోవాలి. లవంగాలు కూడా చాలా మంచి మెడిసిన్ అండి. మనకి లవంగా ఆయిల్ కానీ లవంగాలు కానీ మనకి బ్యాడ్ బ్రీత్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా క్యావిటీస్ని తగ్గిస్తాయి. అండ్ మెయిన్గా ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పంటి నొప్పిని తగ్గించడానికి, చిగుళ్ళ నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా చిగుళ్ళలోంచి రక్తం కారడం వంటి ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించడానికి చాలా బాగా మనకి పనిచేస్తుంది. మెయిన్గా మనకి బ్యాడ్ బ్రీత్ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనం చాలాసార్లు చూసినట్లయితే టీత్ పెయిన్ ఉన్నప్పుడు, ఎక్కువగా క్యావిటీ ఉన్నప్పుడు, లేదంటే పంటి నొప్పి ఉన్నప్పుడు మనకి ఏంటంటే లవంగా నూనె కూడా మనం యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకనే మనకి లవంగాలు అనేది చాలా బాగా మన బ్యాడ్ బ్రీత్ని కంట్రోల్ చేసి మనకి టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసుకొని ఎలా మనము ఈ టీత్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో చూద్దాము. ఏ విధంగా ఉపయోగించాలి అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనము ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక 5-6 కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మనం యూజ్ చేస్తాము అన్నప్పుడు ముందు రోజు నైటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, డీటాక్సిఫికేషన్ నీళ్ళలాగే. నెక్స్ట్ ఇందులో ఒక 2-3 లవంగాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2-3 లవంగాలని ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కవర్ చేసేసుకొని మనము నైట్ అంతా అలాగే వదిలేసేయాలి. అప్పుడు మనకి లవంగాలో ఉన్న ఫ్లేవర్, ఇంకా కరివేపాకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా, లవంగాల్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ కరివేపాకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి నీళ్ళల్లోకి చాలా బాగా వెళ్తాయి అన్నమాట. ఒక మినిమం అట్లీస్ట్ మనకి ఒక 8 hours పాటు నానాలి. 8 hours పాటు మనకి రెండు కూడా నీళ్ళల్లో బాగా నానినట్లయితే అందులో ఆ వాటర్ అనేవి మనకి ఈ రెమెడీకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో నైట్ టైమే తప్పకుండా మర్చిపోకుండా మనము ఎవ్రీడే వీటిని కరివేపాకు ఆకుల్ని 2 కానీ 3 కానీ లవంగాల్ని నీళ్ళల్లో ఇలా పెట్టేసుకొని కవర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళని ఉపయోగించుకోవాలి. పుక్లించడానికి ఉపయోగించాలి. అండ్ నోట్లో కొంతసేపు వేసుకొని మనము ఒక 30 seconds నుంచి 1 minute పాటు కాసేపు మనం అలాగే ఉంచుకోవాలి. అప్పుడు మనకి బ్యాడ్ బ్రీత్ కానీ, లేదంటే పంటి నొప్పి కానీ, క్యావిటీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా మన టీత్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికే ఉపయోగించడమే కాకుండా ఈ నీళ్ళని రెగ్యులర్గా మనం కొంచెం బ్రష్ చేసుకునేటప్పుడు అలా పుక్కిలించుకొని, మనకి టీత్ దగ్గర కొంచెంసేపు పుక్కిలించుకుంటాం కాబట్టి ఒక 1 minute పాటు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత అదే నీళ్ళని మనం బ్రష్ చేసిన తర్వాత తాగేసేయాలి. సో ఇందులో మనం కరివేపాకుని ఇంకా లవంగాల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి కరివేపాకు వల్ల మనకి చాలా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ లవంగాల వల్ల మనకి టీత్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే క్యావిటీస్ కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, చిగుళ్ళ నొప్పి కావచ్చు, చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. సో రెగ్యులర్గా మనం ఎవ్రీడే బేసిస్లో ఇది చేస్తూ ఉండాలి. తప్పకుండా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది.